ఇలాగ ఉంటాయి. కొంతమందికి ఉంటాయి, మరి అవి లేని వాళ్ళు పొందాలని ఉంటుంది. కనీసం వాళ్ళతో సాంగత్యం, ఏదో మాట్లాడడం, వాళ్ళు చెప్పిన పుస్తకాలు చదవడం, పోనీ ఇంకా వీలు కానీ మరీ పామరజనం అయితే వారికి ఏదో సేవ చేయడం, వారికి కావాల్సిన వస్తువులు లేకపోతే అవడం. ఇంట్లో సేవలు చేసినా మంచిదే, తప్పేం లేదు. పూర్వం గురువుల దగ్గర అలాగే బట్టలు ఉతికేవారు, తోటకాచారుల వారు బట్టలు ఉతికేవాడుగా ఉంటే ఆయన మామూలుగా ఉంటే గురువు అనుగ్రహం వల్ల ఆయనకు సమస్తం వచ్చాయన్నారు. సరే, అంతటి గురువులు ఇప్పుడు లేరు, కానీ ఉన్నంతలో మనం ఎంచుకోవచ్చు, అది ఒక ఉపాయం ఉంది. ఇప్పుడు అడుగుతున్నాడు ధర్మరాజు, సరే దేవతలలో ఎవరు వంద్యులు, ఎవరి గొప్పతనం ఏమిటని చెప్పి చూస్తున్నాము తాత. దేవతలు కూడా నమస్కరించదగిన మనుషులు ఉంటారా అన్నాడు. ఎంత గొప్ప మాట అండి! మనిషి వ్యక్తిత్వాన్ని, మనిషి గొప్పదనాన్ని తెలియజేసే మాట అండి. ఎంతసేపు మనిషి అందరు దేవతలకి దండాలు పెట్టడమేనా? మనిషి దేవత కాడా స్వయంగా? దేవతలు దండం పెట్టదగిన మనుషులు లేరా? భీష్ముడు లాంటి వాళ్ళు, కృష్ణుణ్ణి రాముణ్ణి పక్కనట్టండి, వాళ్ళు స్వయంగా దేవతలు దండం పెట్టదగిన మనుషులు లేరా అండి భీష్ముడు లాంటి వాళ్ళు? ఈ అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు అలాంటి వాడు కాదా? ఎందుకు కాదు? ఉన్నారు, మన కళ్ళెదురుగా కూడా ఉన్నారు మహానుభావుడు. కాదన్నాడు జయప్రకాష్ నారాయణ లోకనాయక్, అలాంటి ఆయన కాదా మహానుభావుడు? పెళ్లి చేసుకున్న వెంటనే భార్యకి చెప్పేట్టే సంతానాన్ని ఖండానికి వీల్లేదు, లేకపోతే మనం దేశం కోసం ఏం చేయలేం. ఆ ఇల్లాలకి నమస్కారం, ఆయన సంస్కారానికి నమస్కారం. పుసలపల్లి సుందరయ్య గారు, ఇది వాళ్ళ నమ్మికల భావాల కోసం వాళ్ళు చేశారా లేదండి త్యాగాలు? వాళ్ళంతా దేవతలు నమస్కరించదగిన మనుషులు కాదా? ఏ ఉద్యమాలు ఏమైనా కానివ్వండి, వాళ్ళ భావజాలానికి వాళ్ళు కట్టుబడి ఎంతెంత త్యాగాలు చేశారండి. వాళ్ళ భావజాలం మనకు నచ్చినంత మాత్రాన వాళ్ళ వ్యక్తిత్వాలను కించపరచకూడదండి, తప్పది. ఏ రంగంలో ఉన్నా వాళ్ళ త్యాగమే. నాకు లోక్నాయక్ జయప్రకాష్ ఎంత గౌరవం, పుచ్చలపల్లి సుందరయ్య గారు అంతే గౌరవం, భీష్ముడు ఎంత గౌరవం, అటల్ బిహారీ వాజ్పేయి అంతే గౌరవం, అబ్దుల్ కలాం మహానుభావుడు, వాళ్ళేనండి దేవవంచులు. కానీ ధర్మరాజా, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను, లోకంలో ఏ వ్యామోహాన్నైనా జయించవచ్చు, కానీ స్త్రీ వ్యామోహాన్ని జయించడం కష్టమయ్యా. ఇప్పుడు ఆ దృష్టితో మీరు చూడండి, వీళ్ళు నేను చెప్పిన వాళ్ళందరూ అవన్నీ జయించారు. భీష్ముడైనా బ్రహ్మచారి, వాజ్పేయి బ్రహ్మచారి, కలాం గారు బ్రహ్మచారి. సరే, వీళ్ళు పెళ్ళు చేసుకున్న వాటిని జయించినట్టేగా, దాన్ని జయించడం కష్టమయ్యా. అందుకని ఎంతమంది స్త్రీలు ప్రయత్నించినప్పటికీ వాళ్ళకు లొంగనటువంటి పురుషుడు ఎవడుంటాడు? అలాగే తాను సౌందర్యవతి అయి ఉండి ఎంతమంది రకరకాల పురుషులు ప్రయత్నిస్తున్నా లొంగకుండా, ప్రలోభాలకు లోను కాకుండా తన శీలాన్ని కాపాడుకున్న స్త్రీ ఎవరైతే ఉంటారో వారిని మించిన దేవవంద్యులు ఎవరుంటారయ్యా అన్నాడు. అతనికి వర్ధికుల్యగునగ్ని జలంబగుమేరు శైలమంచిత శలలీల నుండు మదసింహము జింకతి రంగుదాల్చు కోపిత పణి పూలదండయగు భీష్మ విశంబు సుధారసంబగున్ క్షితిజన సంవతంబగు సుశీలమదెవ్వని ఎందు శోభిలున్. ప్రపంచమంతా పాదాక్రాంతమైపోయేటువంటి శీల సంపద ఎవడలో శోభిల్లుతూ ఉంటుందో అతని ముందు సముద్రం కాలమైపోతుంది, అగ్ని జలమైపోతుంది, మేరు పర్వతం ఉట్టి రాయి గులకరాయి అయిపోతుంది. తల వంచాల్సిందే అగస్త్యుడు లెక్క, వార్ధికుల్యేగు అగస్త్యుడు లెక్క, అగ్నిదేవత సీతను చల్లాల్సిందే సీతాదేవి లెక్క, హనుమంతుడు లెక్క. అన్నిటికీ ఉదాహరణలు ఉన్నాయండి. మదసింహము జింకత రంగుదాల్చు కణ్వ మహర్షి లెక్క, సింహాలు జింకల్లా పడున్నాయి అక్కడ. కోపిత పణి పూలదండయ్యగు మీరాబాయి లెక్క, విషమిస్తే అమృతమైంది. భయంకరమైనటువంటి సర్పాలు పూలదండలు అయిపోతాయి. క్షితిజన సమ్మతం భీష్మ విషంబు సుధారసముగ మీరాబాయి విషమిస్తే అమృతమైంది. అందుకని అలా అయిపోతాయా? శీలం గొప్ప సంపద అటువంటి దాన్ని కలిగి ఉండాలి. అంచేతనే దేవవంద్యులు ఎవరు ఉంటే పరస్త్రీలకు కానీ పరపురుషులకు కానీ లొంగకుండా తమ శీలాన్ని కాపాడుకున్నవారే. లాచి బరంగనల్, ఇక్కడ చెప్పుకోదగిన మంచి పద్యం ఒకటి ఉంది. రావిపాటి త్రిపురాంతకుడు అంబికా శతకంలో రాస్తాడు. ఎవరైనా అంబికా శతకం నాకు పంపిస్తే వారికి రుణపడి ఉంటాను, ఎవరి దగ్గరైనా ఉంటే. నాకేదో 1-2 పద్యాలు తెలుసు. ఇలా అడిగితేనే భక్త చింతామణి ఇచ్చారు నాకు, ధన్యమైంది జీవితం. ఇది కూడా ఇస్తే ఇంకా ప్రచారం చేద్దాం మంచి పద్యాలు. లాచి బరంగనల్ వర విలాస మనోహర విభ్రమంబులన్ సూచన చూడు వృత్తముడు లాచి బరంగనల్ వర విలాస మనోహర విభ్రమంబులను సూచన చూడడుత్తముడు సూచన చూచును మధ్యముండు
తా చూచిన చూడకుండే నన్ను చూచు కనిష్ఠుడు వారిలోన నన్ను చూచిన చూడనట్టి గుణి చూచిన చూపున చూడుము అంబిక, చూచిన చూడనట్టి గుణి చూచిన చూపున చూడు అంబిక. ఒక్క చూపులో తేల్చి పరిచేయండి మొత్తం పద్యం అంతా. లాచి పరంగన, అసలు లాచి అన్న పదప్రయోగం విచిత్రం. అసలు మొట్టమొదటి దాంతో పరంగ నల్వల విలాస మనోహర విభ్రమంబులన్ చూచిన చూడడుత్తముడు. ఎంతమంది స్త్రీలు పరస్త్రీలు ఎంతమంది లొంగ తీసుకుందామని రకరకాల వెర్రి చూపులతో వాడిని లొంగ తీసుకుందామని వలయసేసినా అసలు వాళ్ళకి చూడనే చూడడు, వాడిని ఉత్తముడు అంటారు. అదే వాడే దేవవంజుడు. చూచిన చూచును మధ్యముండు, కొంచెం రెండోవాడు ఉంటాడు గమనం. వారు చూసినప్పుడు మనం చూడకపోతే బాగుండదు కదండి. మరి ఇక్కడ వచ్చింది ప్రోటోకాల్, ఇక్కడ పాపం ప్రోటోకాల్ వచ్చింది మనవాడికి. ఇక అంతే, క్రమంగా పడతాడు. తా చూచిన చూడకుండు నన్ను చూచు కనిష్ఠుడు. ఇక నీచుడు ఉంటాడు, వాడు చూడకపోయినా వీడికి ఇదే పని, ఏలేసి గోల్ చేసిన వేధవేషాలు అని. ఆయనకి ఏమంటున్నాడంటే, వీరిలోన నన్ను, ఈ ముగ్గురులో నన్ను మాత్రం అమ్మ చూచిన చూడనట్టి గుణి చూచిన చూపున చూడు అంబిక. అమ్మ నీ చూపు పడితే తప్ప ఈ సౌందర్యాన్ని జయించడం మా వల్ల కాదు కదా, ఎందుకంటే నువ్వు జగదేక సౌందర్య రాశివి. ఆ ఆత్మతేజస్ సౌందర్యానికి అలవాటు పడితే తప్ప మాకు ఈ దిక్కుమాలిన సౌందర్యాలకి వలలో పడకుండా ఉండడం ఎలాగో మాకు తెలియదమ్మా. మేము మానవులం, మేము మామూలు వాళ్ళం, మాకేం తెలుసు, మేము పడిపోతామమ్మా సహజంగా. లేకపోతే రెచ్చగొడతారు కూడా రకరకాలుగా, మగతనం లేదా అంటాడు. ఇంకా నువ్వు కాబట్టి ఊరుకున్నావు అంటాడు. ఎవడో ఇప్పుడు మిత్రుడికి చెప్పామనుకోండి ఇలాగ, నువ్వు కాబట్టి ఊరుకున్నావు అంటాడు. ఏదో పెద్ద చేతకాని వాడు అన్నట్టు రకరకాలు. ఈ వయసులో తప్పలేదంటాడు ఒకటి. ఎన్ని వ్యాఖ్యానాలు అండి. ఇంకా ఈ రాజ్యాంగ మినహాయింపులన్నీ వీళ్ళు చేసేస్తారు. మన ఇష్టాన్ని బట్టి రాజ్యాంగాలు ధర్మశాస్త్రాలు మారిపోతాయి. ఎవరు చూసినా సరే చూడకుండా ఉండగలిగేటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వశిష్ఠాది మహానుభావుల్ని, ఆంజనేయాది మహానుభావులను నువ్వు ఏ చూపుతో చూశావో ఆ చూపుతో నన్ను చూడమ్మా, మాయలో పడేయకమ్మా అని అమ్మవారిని ఆశ్రయించకపోతే ఏం చేస్తామండి? ఇది చెప్పింది.